Hello intermediate students, welcome back to the new video. In this video we are going to discuss how to solve the journal entry problems. Okay right? So ఈ వీడియోలో మనం ఏంటిదంటే జర్నల్ ఎలా చేయాలి, జర్నల్ ఎంట్రీస్ ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే రైట్? బిఫోర్ దిస్ అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 కన్నా ముందు అకాడమిక్ ఇయర్ మీ సీనియర్స్ వాళ్ళకి జర్నల్ ఎంట్రీస్ వచ్చేది, కానీ 2 మార్క్స్ వచ్చేది, లిమిటెడ్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఏంటిదంటే అకార్డింగ్ టు ద మోడల్ పేపర్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ ఇయర్ నుంచి ఇది 6 మార్క్స్ కి రాబోతుంది. ఓకే రైట్? సో 6 మార్క్స్ మనం రాయాల్సి ఉంటది. దాని నుంచి ఇది ఒక 6 మార్క్స్ అన్నట్టు, మిగతా ట్రిపుల్ కాలం ఓకే రైట్, ట్రిపుల్ కాలం అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ అనదర్ వన్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది లైక్ పిఆర్ఎస్ మీద. ఓకే రైట్, బ్యాంక్ రికలైజేషన్ స్టేట్మెంట్ దాని మీద. ఓకే రైట్, ఇంకా నియర్లీ ఒక 6 ఇచ్చి దాని నుంచి 3 రాయమని అంటున్నాడు. ఓకే రైట్, ఆ క్వశ్చన్స్ లో నుంచి ఒకటి ఉంది జర్నల్ ఎంట్రీస్. ఓకే రైట్, సో దాన్ని మీ రిలేటెడ్ ఇప్పుడు మనం సబ్సిడరీ బుక్స్ కూడా దానిలోనే ఉంది. ఓకే రైట్, సో దాని రిలేటెడ్ ఒక 6 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ట్రై టు అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే రైట్, సో ఇఫ్ యు సీ, సో వాట్ ఈస్ జర్నల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ అంటే ఏంటిదో చూసాం. ఓకే రైట్, జర్నల్ ఎంట్రీస్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ రికార్డింగ్. ఓకే రైట్, జర్నల్ ఎంట్రీస్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. మీ బిజినెస్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, అది మనం జస్ట్ ఒక అకౌంటింగ్ ఫార్మాట్ లో మనం జస్ట్ రికార్డ్ చేయడాన్ని దాన్ని ఏమంటామంటే మనం జర్నల్ అని అంటాం. ఓకే రైట్, అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కదా, లైక్ మనకి బిజినెస్ లో ఓకే రైట్ లావాదేవీలు అన్ని జరుగుతుంటాయి. ట్రాన్సాక్షన్స్ రావడం, పోవడం, పేమెంట్ చేయడం, పర్చేస్ చేయడం, సేల్స్ చేయడం అన్ని ఉంటాయి. వాటి అన్నిటి మనం ఏంటిదంటే అకౌంటింగ్ ఫార్మాట్, అకౌంటింగ్ 6 రూల్స్ ఉంటాయి కదా. ఓకే రైట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే రైట్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఆ యొక్క రూల్స్ ని ఫాలో అయ్యి మనం దీంట్లో మనం ఎంటర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే రైట్, సో ఆ రూల్స్ మీకు గుర్తు పెట్టుకోవాలి. ఆ రూల్స్ 6 గోల్డెన్ రూల్స్ ఆసిఫ్ కామర్స్ అకాడమీ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి. మన ఛానల్ వీడియోనే ఉంది. ఆ వీడియోలో 6 రూల్స్ ఉన్నాయి, అవి ఫస్ట్ నేర్చుకోండి. అది వస్తేనే ఇది వస్తుంది. ఓకే రైట్, సో ఐ హోప్ నేను అనుకుంటున్నా మీకు ఆ 6 రూల్స్ వస్తాయని. ఆ 6 రూల్స్ వస్తేనే మనం ఇది సాల్వ్ చేయగలుగుతాం, లేదంటే కష్టం. ఓకే రైట్, సో వినండి. సో ప్రొఫార్మా చూడండి ఎలా ఉంది. దిస్ ఇస్ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ అమౌంట్ అండ్ ద క్రెడిట్ అమౌంట్. క్లియర్? ఓకే రైట్, డేట్ దగ్గర డేట్ రాయాలి, పర్టికులర్స్ ఏం రాయాలి నేను చూపిస్తాను. ఎల్ఎఫ్ నెంబర్ మాక్సిమం రాసేది ఏమి ఉండదు, ఇక్కడ అమౌంట్స్ రాయాలి. ఎలా రాయాలి చూడండి. ఓకే, క్వశ్చన్ ఏమంటే చూడండి, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్, లేదా ప్రిపేర్ ద జర్నల్ ఫర్ ద రామ్ అని, రాహుల్ అని ఏదో ఒకటి పేరు ఇస్తాడు, అలా కూడా మీకు అడగొచ్చు. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి 2025 March 1st రాహుల్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకే రైట్, రాహుల్ అంట ఓకే రైట్ బిజినెస్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. రాహుల్ అంట ఓకే రైట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగిందంట. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఇది? ఓకే రైట్ రాహుల్. ఓకే రైట్, కమెన్స్డ్ యొక్క మీనింగ్ ఏంటిదంటే స్టార్టెడ్. ఓకే రైట్, అంటే రాహుల్ ఇంత అమౌంట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు అంట. రాహుల్ అమౌంట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నాడు అంటే అదేంటిది? కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అవునా కదా? ఎస్ ఆర్ నో? కానీ మనం అకౌంటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే, ఒక ఓనర్ ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఏమంటామంటే మన అకౌంటింగ్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ అంటాం. వాట్ వి కాల్ క్యాపిటల్. ఓకే రైట్, సో ఇక్కడ చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి. రాహుల్ ఈజ్ ఎ పర్సన్. ఎస్ ఆర్ నో? ఓకే రైట్, హీ ఈజ్ ఎ పర్సన్. ఇంకోటి ఏముంది? క్యాష్ ఉంది. క్యాష్ ఈజ్ ఎ ప్రాపర్టీ అంటే అసెట్. ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తో చూడండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తో చూస్తే ఇప్పుడు ఇక్కడ గివర్ ఎవరు ఇస్తున్నారు? గివర్ ఎవరు అంటే ఇప్పుడు ఆ 6 రూల్స్ వీడియోలో ఉంది, అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అది చూస్తే ఇది అర్థమవుతుంది. ఓకే రైట్, సో ఇప్పుడు ఇక్కడ గివర్ ఎవరు? రాహుల్. ఓకే రైట్, ఎందుకంటే అతనే కదా ఇచ్చేది. ఇప్పుడు అమౌంట్ ఎవరు ఇస్తున్నారు? బిజినెస్ కి రాహుల్ ఇస్తున్నాడు, కాబట్టి రాహుల్ కి క్రెడిట్ చేయండి. ఓకే రైట్, ఇప్పుడు ఇంకోటి ఏముంది? ఇప్పుడు బిజినెస్ లో ఏమొస్తుంది? ప్రాపర్టీ వస్తుందా పోతుందా? ఇక్కడ చూడండి మంచి అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్, డెబిట్ ఆల్ ద అసెట్స్ అనే రూల్ ఉంది రియల్ అకౌంట్ లో. ఆ రూల్ ఇక్కడ పనికి వస్తుంది చూడండి. ఓకే, క్యాష్ అనేది బిజినెస్ లోపల వస్తుంది, అవునా కదా? సో క్యాష్ ని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఇంకోటి సింపుల్ ఫండమెంటల్ రూల్ చెప్తున్నా చూడండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్ అనేది మీకు క్రెడిట్ అయితే ఇంకో వర్డ్ ఆబ్వియస్లీ డెబిట్ అయిపోతుంది ఆ రూల్స్ వాడితే మీరు. అందుకే మనం డబల్ ఎంట్రీ సిస్టమ్ యూజ్ చేస్తుంటాం. అకౌంట్స్ అంటే డబల్ ఎంట్రీ సిస్టమ్. సో ఇప్పుడు చూడండి దాన్ని ఎలా రాస్తున్నాను. 1st March 2025
ఫస్ట్ డెబిట్ అయిన పర్సన్ యొక్క పేరు పైన రాయాలి. ఎవరు డెబిట్ అయ్యారు? క్యాష్. ఓకే రైట్, క్యాష్ అకౌంట్ ఇట్లా రాస్తున్నా చూడండి, ఇట్లా లైన్ కొట్టి డెబిట్. ఓకే రైట్, టు ఎవరు? రాహుల్. రాహుల్ అకౌంట్. ఇక్కడ కింద ఏం రాస్తున్నా అంటే నెరేషన్ అని అంటాం. అంటే మనం ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్ ని మనం ఇక్కడ బీయింగ్ అని రాసి బీయింగ్ సేమ్ ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ రాయండి. ఓకే రైట్, ఎక్సెప్ట్ అమౌంట్ తప్ప. ఓకే రైట్, ఏమేముంది? రాహుల్ చూడండి, రాహుల్ కమెన్స్డ్ ఓకే బిజినెస్ విత్ క్యాష్. కంప్లీట్. ఓకే రైట్, ఇలా అయిపోయిన తర్వాత ఇలా లైన్ కొట్టేయాలి. ఓకే రైట్, ఇప్పుడు మరి ఇక్కడ ఏం చేయాలి అంటే చూడండి, డెబిట్ అమౌంట్ క్యాష్ ఎదురుగా. ఓకే రైట్, ఫస్ట్ డెబిట్ ఉంది కదా, క్యాష్ ని డెటార్ అని అన్నారు కదా, దీని యొక్క మీనింగ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు రాహుల్ అకౌంట్ అని దాన్ని అలా చదవాలి చదివేటప్పుడు. ఓకే రైట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు. ఓకే రైట్, క్యాష్ అకౌంట్ అని డెబిట్ అయింది. ఓకే రైట్, ఏది డెబిట్ బ్యాలెన్స్ ఇక్కడ రాసుకోవాలి. ఓకే రైట్, క్యాష్ అండ్ డెబిట్ కదా, ఎంత ఇది అమౌంట్ అయితే అసలు ఇక్కడ 1 lakh ఉంది, 1 lakh ఇక్కడ రాసుకోండి, 1 lakh డాష్. కింద కూడా ఏంటిది? రాహుల్ అనేవాడు ఇక్కడ క్రెడిట్ అయ్యాడు. ఓకే రైట్, సో రాహుల్ దగ్గర క్రెడిట్ యొక్క కాలంలో ఇక్కడ 1 lakh రాసుకోండి, అంతేగా అయినా కంప్లీటెడ్. ఓకే రైట్, ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. క్లియరా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసుకోండి, పర్చేస్ గూడ్స్. మనం ఏం చేస్తున్నామంట? గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. ఓకే రైట్, నామినల్ అకౌంట్ ప్రకారం ఇక్కడ పర్చేసెస్ ఆర్ ఆల్, అన్ని పర్చేసెస్ ఏంటిది? పర్చేస్ అంటే ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏ అకౌంట్ లో వెళ్ళిపోతాం? ఆబ్వియస్లీ దట్ ఈస్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏమంటది? ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్. సో పర్చేస్ ఈజ్ ఎక్స్పెన్స్, సో ఇది డెబిట్ అయిపోయింది. మరి ఇంకోటి ఏం లేదు కదా అంటే, మరి ఏం లేదంటే చూడండి, పర్చేస్డ్ గూడ్స్ అంటే ఏంటిది? పర్చేస్డ్ గూడ్స్ విత్ క్యాష్ అన్నట్టు కదా, మీరు క్యాష్ తోని కొనడం స్టార్ట్ చేస్తారు, అవునా కాదా? ఎస్. సో దాని ఇది ఏంటిదంటే ఆ వర్డ్ ఇక్కడ మనకి పెట్టలేదు క్యాష్ అని, మనం అజ్యూమ్ చేసుకుంటాం క్యాష్ తోనే పేమెంట్ చేసినామని. ఓకే రైట్, ఒకవేళ మనం క్యాష్ తోని పేమెంట్ చేయకపోతే పర్సన్ పేరు ఇచ్చేవాడు. ఓకే, రాహుల్ ప్రవీణ్ ఎవరు ఒక పేరు ఇస్తారు, ఆ పేరు ఇస్తున్నాడు అంటే అతని దగ్గర నుంచి మనం అప్పు మీద కొంటున్నాం, అంటే క్రెడిట్ మీద కొంటున్నాం. ఓకే రైట్, లోన్ మీద కొంటున్నాం అనేది దాని యొక్క మీనింగ్ వస్తుంది. ఓకే రైట్, సో అలాంటప్పుడు ఆ పర్సన్ ఏమైతాడు అంటే మనకి క్రెడిట్ అయిపోతాడు, ఎందుకంటే అతను మనకి ఇస్తున్నారు కదా, గివర్ అయిపోతాడు కాబట్టి క్రెడిట్ అయిపోతాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒకటి ఏంటిది? పర్చేస్డ్ గూడ్స్. పర్చేస్డ్ కూడా ఒక పర్సన్ పేరు ఇవ్వాలి అంటే క్యాష్ ఇచ్చే కొన్నాన్ని దాన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే రైట్, సో ఇదైతే డెబిట్ అయింది. క్యాష్ అంటే ఏమైతుంది? రియల్ అకౌంట్. క్యాష్ వస్తుందా పోతుంది? ఇప్పుడు పర్చేస్ చేస్తే ఆబ్వియస్లీ పోతుంది. ఓకే రైట్, సో అసెట్ గోస్ అవుట్. అసెట్ గోస్ అవుట్ అంటే ఏంటిది? అది క్రెడిట్ అయిపోతుంది. ఓకే రైట్, రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ గోస్ అవుట్? క్రెడిట్. ఓకే రైట్, గోస్ అవుట్ ఏంటిది? క్యాష్ బయటికి వెళ్తుంది అంటే అది ఏమైతుంది? క్రెడిట్ అయిపోతుంది. ఓకే రైట్, సో డేట్ రాసుకోండి 4/3/2025. ఏంటిది? ఫస్ట్ డెబిట్ ది రాసుకోండి చూడండి, పర్చేస్ అకౌంట్ డెటార్. ఓకే రైట్, ఇప్పుడు ఇలానే ఇక్కడ అమౌంట్ రాసేయచ్చు మనం. ఎంత పర్చేస్? ఎంత? 60,000 కదా. ఓకే, ఆల్ రైట్, 60 డాష్. నెక్స్ట్ కింద కొంచెం స్పేస్ ఇచ్చి టు ఎవరు డెబిట్ సారీ ఎవరు క్రెడిట్ అయ్యారు? క్యాష్. టు క్యాష్ అకౌంట్ ఎంత? డాష్. క్రెడిట్ అయిన క్రెడిట్ క్యాష్ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉండండి రాస్తున్నా 60,000. క్లియర్. ఎల్ఎఫ్ నెంబర్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏం రాస్తున్నా? బీయింగ్ ఏముంది? ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ రాస్తున్నా, బీయింగ్ పర్చేస్డ్ గూడ్స్. దట్స్ ఆల్. ఒక లైన్ కొట్టే అయిపోయింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, సెకండ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, థర్డ్ ట్రాన్సాక్షన్ దగ్గర వెళ్దాం. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఓకే రైట్, మనం ఎస్బీఐ బ్యాంక్ లో మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. ఎస్బీఐ బ్యాంక్ కి ఒక మీరు ఆర్టిఫిషియల్ పర్సన్ అని నేను అన్న ఒక ప్రీవియస్ వీడియోలో, ఐ థింక్ సో. ఓకే రైట్, ఒక ఆర్టిఫిషియల్ పర్సన్, అది కూడా ఒక పర్సన్, ఒక ఇన్స్టిట్యూషన్. ఆల్ ఆర్గనైజేషన్స్ అనేది ఏంటిది? మనకి ఒక కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా మనం అనుకుంటాం. ఓకే రైట్, ఇది కూడా ఒక పర్సన్ అనుకుందాం. ఓకే రైట్, క్యాష్ ఈ రెండు ఉన్నాయి చూడండి. క్యాష్ అంటే మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాష్ మన బిజినెస్ వస్తుందా పోతుందా? పోతుంది కదా, అంటే బిజినెస్ లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు చేతుల్లో ఉన్న క్యాష్ ఏమైతుంది? నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. రైట్, సో అసెట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఓకే రైట్, అసెట్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అంటే ఏమైంది? ఇది క్రెడిట్ అయిపోయింది. ఓకే రైట్, సో ఇంకోటి ఏంటిది? ఇది ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏంటిది? ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ లాంటిది. అన్ని నార్మల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఏ అకౌంట్ కి రిలేటెడ్? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఏముంది? డెబిట్ ఆల్ ద రిసీవర్. ఇప్పుడు ఇక్కడ ఎవరు రిసీవ్ అవుతారు అమౌంట్? ఎస్బీఐ బ్యాంక్. కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ నేను ఏం చేస్తా అంటే డెబిట్ చేసేస్తా. ఓకే రైట్, సో ఇక్కడ సేమ్ ఇప్పుడు ఏమైనా రాయాలి? 5th
3/2025. Okay, right? ఏముంది SBI bank account data. Okay, what is the amount? Okay, so sorry. ఇది 4,000 కదా, right? This is 4,000. Okay, so this is 60,000 dash to cash account dash 60,000. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నా చూడండి, సేమ్ ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్ రాదు కదా. being cash deposited in SBI bank. That's all, completed. Okay, right. Fifth ది కూడా అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తున్నాం. పర్చేస్డ్ కంప్యూటర్ అండ్ పేడ్ బై చెక్. ఓకే రైట్. సో పర్చేస్ చేస్తున్నాం, ఆల్ పర్చేసెస్ ఏమైపోతాయి ఇప్పుడు చెప్పిన డెబిట్. ఓకే రైట్. ఇంకోటి ఏముంది, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ మన దగ్గర వస్తుంది. ఓకే రైట్. ఓకే, కంప్యూటర్ అంటే లైక్ వెయిట్ ఎ మినిట్. ఓకే రైట్. సో పేడ్ బై చెక్. చెక్ అంటే ఏంటిది, మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది, రైట్? ఓకే రైట్. చెక్ అంటే ఏంటిది, క్యాషే కదా అల్టిమేట్లీ, అవునా కదా? చెక్ వెళ్ళిపోతుంది అంటే మీ దగ్గర నుంచి క్యాష్ అంటే కైండ్ ఆఫ్ ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, రైట్? బ్యాంక్ రిలేటెడ్. సో డబ్బులు వెళ్ళిపోతున్నాయి మీ దగ్గర నుంచి. డబ్బులు అంటే ఏంటిది అన్న, అసెట్. ఓకే రైట్. ఆల్ ద అసెట్స్, ఇఫ్ అసెట్స్ గోస్ అవుట్ వి షుడ్ హావ్ టు క్రెడిట్ అకార్డింగ్ టు ద నామినల్, ఐ మీన్ అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్. ఓకే రైట్. పర్చేసెస్, ఆల్ పర్చేసెస్ ఆర్ డెబిట్. కానీ ఇప్పుడు ఈసారి ఏంటిదంటే పర్చేస్ దానికి ఏంటిదంటే నేను ఈసారి కంప్యూటర్ కి డెబిట్ చేసుకుంటున్నా. ఓకే రైట్. పర్చేస్ ని రాసుకోండి. పర్చేస్ అంటే ఈసారి గూడ్స్ కి అలా రాసుకున్నాం కదా, ఈసారి దీనికి డెబిట్ చేయకుండా కంప్యూటర్ కి చేసుకుంటున్నా. ఎందుకు చేసుకుంటున్నా అంటే ఈసారి ఏంటిదంటే మనం నార్మల్ గూడ్స్ అలా కొనండి, ఈసారి స్టాక్ కొనండి మనం. ఈసారి ఏంటిదంటే ఒక ప్రాపర్టీ కొంటున్నాం. కంప్యూటర్ అనేది ఒక ప్రాపర్టీ, అది మన బిజినెస్ లోపల వస్తుంది అంటే డెబిట్. ఓకే రైట్. సో కంప్యూటర్ అనేది డెబిట్ అయిపోతుంది, చెక్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఓకే రైట్. ఎట్లా రాస్తున్నాం చూడండి. ఓకే రైట్. వాట్ ఈస్ ద డేట్? 6/3/2025. ఓకే, వాట్ ఈస్ ఇట్? కంప్యూటర్ అకౌంట్ డేటా. ఓకే, ఎంత కొన్నా మనం? 15,000, రైట్? డాష్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఎందుకు మరి చెక్ ఉంది కదా, చెక్ రాయాలి అంటే చెక్ దేని రిలేటెడ్, ఎక్కడి నుంచి మనం ఇష్యూ చేస్తాం, బ్యాంక్ నుంచే కాబట్టి అలా రాసుకోవాలి. ఓకే రైట్. బ్యాంక్ అకౌంట్ 15,000. ఓకే, ఇప్పుడు ఇక్కడ నరేషన్ ఏం రాయాలి? బీయింగ్ పర్చేస్డ్, ఓకే రైట్, కంప్యూటర్ అండ్ పేడ్ బై చెక్. క్లియర్? ఇది అయిపోయింది. ఓకే రైట్. 6th డేట్ ది కూడా అయిపోయింది. ఇంకా మిగతా త్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే రైట్. విత్డ్రాన్ క్యాష్ ఫర్ పర్సనల్ యూస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఉంటాయి కదా, అదంతా మనం విత్డ్రా చేస్తున్నాం. దేనికోసం? పర్సనల్ యూస్ కోసం. ఓకే రైట్. విత్డ్రాన్ క్యాష్ ఫర్, ఓకే రైట్, విత్డ్రాన్ క్యాష్ ఫర్ పర్సనల్ యూస్. ఓకే, ఇప్పుడు ఏంటిది? పర్సనల్ యూస్ కోసం మనం తీసి దాన్ని ఏమంటాం అంటే అకౌంటింగ్ లాంగ్వేజ్ లో డ్రాయింగ్స్ అంటాం. ఏమంటాం? డ్రాయింగ్స్. ఓకే రైట్. డ్రాయింగ్స్, ఆల్ డ్రాయింగ్స్ అంటే ఓనర్ తన సొంత ఖర్చుల కోసం ఒకవేళ అమౌంట్ తీసుకుంటే బయట, దాన్ని ఏమంటాం అంటే డ్రాయింగ్స్ అంటాం. ఆల్ డ్రాయింగ్స్ ఆర్ షుడ్ బి, ఓకే రైట్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఎక్స్పెన్స్ లాగా. బిజినెస్ ఏమనుకుంటుంది అంటే అది కైండ్ ఆఫ్ ఖర్చులు, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ లాగా చూసుకుంటది. కాబట్టి ఆల్ డ్రాయింగ్స్ ఆర్ డెబిట్. ఓకే రైట్. అండ్ ఇక్కడ ఏంటిది? క్యాష్ అనేది, క్యాష్ అనేది ఏమైతుంది? బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది. సో ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, క్యాష్ ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఏమైతుంది అంటే క్రెడిట్. క్లియర్? సో ఇక్కడ చూసుకోండి, అది డేట్ రాస్తున్నా 9/3/2025. ఓకే, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ ఎంత? 5,000, రైట్? డాష్ టు క్యాష్ అకౌంట్, దిస్ ఇస్ ఆల్సో 5,000. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? నరేషన్ బీయింగ్ విత్డ్రాన్ క్యాష్ ఫర్
పర్సనల్ యూజ్. ఓకే రైట్, ఇది అయిపోయింది. ఈ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ 13 ఉంది చూడండి, ఫర్నిచర్ పర్చేస్ బై క్యాష్. ఏదని చెప్పాలి, ఏంటి చెప్పాలి అంటే క్యాష్ తోనే కొంటున్నామని దాని యొక్క మనం అలా అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రాహుల్ అని ఇలా ఒక పర్సన్ పేరు ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం అనుకోవాలి అరే మనం అప్పు మీద కొంటున్నామని. ఓకే రైట్, ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రాహుల్ అని ఇస్తే అప్పు మీద కొన్నాడు. లేదు ఇలా ఇచ్చిండు, ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రాహుల్ ఫర్ క్యాష్, మళ్ళీ తర్వాత క్యాష్ ఇచ్చిన మనకి నార్మల్ క్యాష్ అని చేస్తారని మనం అనుకుంటాం. ఓకే రైట్, సో ఫర్నిచర్ ఈజ్ అసెట్. ఇప్పుడు పర్చేస్ చేస్తే ఏమైతుంది, ఇక్కడ ఫర్నిచర్ అనేది మన బిజినెస్ లోపల వస్తుంది కాబట్టి ఇఫ్ ద అసెట్ కమ్స్ ఇన్ యూ షుడ్ హావ్ టు డెబిట్. ఇంకోటి ఏమైతుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. రైట్, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అది క్రెడిట్ అని అనుకుంటాం. ఓకే రైట్, సో దాన్ని ఎలా రాస్తున్నాం ఇక్కడ చూడండి. ఓకే రైట్, 13/3/2025 ఫర్నిచర్ అకౌంట్ డెటార్. ఎంత కొంటున్నాం మనం, 10,000. రైట్, టు క్యాష్ అకౌంట్, ఇక్కడ 10,000. ఓకే, బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్. ఓకే, now this has been completed. Last transaction ఒకటి ఉంది, 15th ది, very important. Listen here carefully. Cash paid to Ramesh. ఓకే రైట్, క్యాష్ అనేది పే చేస్తున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్ ఇది అయితే క్రెడిట్ అయిపోయింది. ఓకే రైట్, క్యాష్ పేడ్ టు రమేష్, రమేష్ కి పే చేస్తున్నాం. సో హూ ఇస్ ద రిసీవర్, రమేష్, డెబిట్. ఓకే రైట్, 3,900 పే చేస్తున్నాం. అండ్ డిస్కౌంట్ రిసీవ్, డిస్కౌంట్ అనేది మనకి రిసీవ్ అవుతుందంట. ఓకే రైట్, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, దాన్ని కైండ్ ఆఫ్ మనకి ఇన్కమ్ లాంటిది. సో ఓకే, డిస్కౌంట్ వస్తుందంటే ఏంటిది, మనకి ఇన్కమ్. సో ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్. ఓకే రైట్, సో 2 క్రెడిట్స్ వచ్చినాయి, ఒక డెబిట్ వచ్చింది. మరి దాన్ని ఎలా రాయాలంటే ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ రండి. ఓకే రైట్, సో వాట్ ఈస్ ద డేట్, 15/3/2025. ఫస్ట్ డెబిట్ అయింది ఎవరు, రమేష్ అకౌంట్ డెటార్ ఎంత, అతను 3,900. రమేష్ కి అయితే పే చేసింది ఎంత, 3,900 కదా. ఇంకా మనం అడిషనల్ గేమ్ పే చేయలే కదా రమేష్ కి. ఓకే, నెక్స్ట్ టు క్యాష్ అకౌంట్, క్యాష్ ద్వారా ఎంత పే చేసినాం మనం, 3,900. ఇది ఏంటిది, క్రెడిట్ అయింది క్యాష్. ఇంకో క్రెడిట్ కూడా అయింది, డిస్కౌంట్ రిసీవ్ కూడా అయింది. దాన్ని కూడా ఏం రాయాలంటే దాని కిందనే టు డిస్కౌంట్. ఓకే రైట్, డిస్కౌంట్ అకౌంట్ లేదా డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే రైట్, ఎంత, 100. ఓకే, దీన్ని ఇప్పుడు నరేషన్ రాస్తున్నా చూడండి. చూడండి ఇట్లా 100 అని ఇలా రాసిన. ఓకే, క్లియర్. బీయింగ్, ఓకే, బీయింగ్ క్యాష్ paid to Ramesh 3,900 and discount received 100. Clear? So this is the problem. Okay, right? ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ అనేది చేయడం అనేది ఉంటది. ఓకే రైట్, ఐ హోప్ యూ హ్యావ్ పీపుల్ అండర్స్టూడ్ ద వే. ఇది మీకు కొంత చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీరు రూల్స్ చదివి రాకుండా దీనిలో వచ్చారంటే కష్టం. ఓకే రైట్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, అండ్ షేర్ దిస్ వీడియో టు ద నీడీ స్టూడెంట్స్.